ఈరోజు మెత్తగా చెక్కలు చేయబోతున్నానండి. చాలా బాగుంటాయి. వరిపిండితో చేస్తారనమాట. మా నాయనమ్మ చేసేది అలాంటి చెక్కలు అనమాట. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినొచ్చు, పిల్లలకి పెట్టచ్చు. బాగుంటాయి. మనమేం తినొచ్చు, చాలా బాగుంటాయి. చూపిస్తానండి, రండి. ఏమేమి కావాలో. బియ్యం పిండి అండి. బియ్యం పిండి తీసుకున్నాను. తడిపిండి అయినా పొడి పిండి అయినా పర్వాలేదు. బియ్యం పిండి తీసుకున్నా. నానబెట్టిన పచ్చిశనగపప్పు అండి. ఇవ్వండి, నానబెట్టాం గంట ముందు. ఇవి వేసుకుంటే బాగుంటాయి. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న, పచ్చిమిర్చి, కరివేపాకు అండి. కరివేపాకు, జీలకర్ర, ఇంతేనండి. కొంచెం నెయ్యి వేసుకుందాం, చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే. ఫస్ట్ గిన్నె పెట్టుకుందాం అండి. ఆయిల్ వేడైంది కదా, బియ్యం పిండి పోసుకుందాం అండి. ఫస్ట్ వరిపిండి వేసుకుందాం. తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఈ సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నా. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి మెత్తటి చెక్కల్లోకి. పచ్చిమిరపకాయలు ఒక 7-8 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. జీలకర్ర అండి, ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకుందాం. అది పంట కింద పడితే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు అనమాట. కరివేపాకు బాగా కడిగి పెట్టుకోవాలి, ఇసుక రాకుండా. కరివేపాకు వేసుకున్నాం కదా, శనగపప్పు వేసుకున్నాం అండి. తర్వాత వెన్న ఉంటే వేసుకుంటే బాగుంటుందండి. నెయ్యి వేసుకున్నాం, వెన్న లేదండి, కరగబెట్టేసాను. ఆయిల్ వేసుకున్నాం. కొంచెం వేసుకుందాం, ఎందుకంటే కాగితే మళ్ళా మనం వాడుకోలేము కదా. సాల్ట్ వేసుకుందాం సరిపాను. సూచి వేసుకోవాలి, ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు. ఎక్కువ వేసుకుంటే తినలేం కదా. కొంచెం పసుపు వేసుకుందాం అండి, ఒక్క చిటికెడు. కలుపుకుందామండి. వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి, ఎందుకంటే ఎక్కువైంది అనుకో మళ్ళా లూజ్ అయింది పిండి. సేమ్ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాం పిండి, చపాతీ పిండి లాగా అన్నమాట. ఇలాగా కలుపుకుంటే చక్కగా మనకి ముద్దకు వస్తుంది. చెక్కలు చేసుకోవడానికి బాగుంటాయి. ఆయిల్ కాగిందండి, చేసేమంటే వేయించుతాను. చూడండి, ఆయిల్లో ముంచుకుంటూ చేసుకోవాలన్నమాట, చేతికి అంటుకోకుండా ఉంటుంది. తడి క్లాత్ ఉంటే వైట్ది, దాని మీద కూడా చేసుకోవచ్చండి, బాగా వస్తాయి. రౌండ్గా చేసి వేసుకోవాలి. అంత పలసగా వద్దు, అంత మందంగా వద్దు, మోయినింగ్ ఇట్లా చేసి వేసుకోవాలి. కరకరలు ఆడుతాయండి, చాలా బాగుంటాయి.
స్పూన్లో ఇలా అద్దుకుంటూ చేసుకుంటూ ఉండాలి. అమ్మా చూపించు. ఇదిగోండి ఇలా కాలితే చాలు మనకి. చూడండి ఎలా ఉన్నాయో. ఇలా కాలితే సరిపోతుంది, బాగుంటాయి. అయిపోయినాయండి మెత్తటి చెక్కలు. టెకాల చెక్కలు అంటారు, మెత్తటి చెక్కలు అంటారు. సూపర్ ఉంటాయండి. స్నాక్స్ లాగా సాయంకాలం కూడా చేసుకొని తినవచ్చు. టీ టైం అన్నమాట. చాలా బాగుంటాయి. ఒరిపిండాను ఏ కదండి, సింపుల్గా అయిపోయింది తొందరగా. చాలా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. చాలా బాగుంటాయండి. చూద్దాం ఎలా వచ్చింది. చూడండి కరకరలు ఆడుతున్నాయి. ఇలా పులుచుకుంటే ఇవన్నీ ఇలాగా క్రంచీగా ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. కొంచెం మెత్తగా, కొంచెం కరకరలాగా బాగుంటాయండి. సాల్ట్ కారం అంతా బాగా సరిపోయింది, చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని తిని చూడండి. ఓకేనా? ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.